హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ సౌమ్య అనిల్స్ కిచెన్. ఈరోజు మనం నిమ్మకాయ నిల్వ పచ్చడి ఎలా తయారు చేయాలో చూద్దాం. నేను చెప్పిన విధంగా చేసుకుంటే 1 ఇయర్ పాటు ఫ్రెష్గా ఉంటుంది. ముందుగా ఒక 10 నిమ్మకాయలను తీసుకొని ఫ్రెష్గా వాష్ చేసుకోవాలి. వాష్ చేసుకొని సపరేట్ చేసుకుందాం. చేసుకొని ఒక క్లాత్తో మంచిగా తుడుచుకొని ఫ్యాన్ గాడుపుకి ఆరనిద్దాం. వాటర్ లేకుండా చూసుకోవాలి. ఇప్పుడు వీటిని పీసెస్గా చేసుకుందాం. ఇలా ఒక కాయలో 4 పీసెస్ లాగా చేసుకుందాం. చేసుకొని ఒక బౌల్లోకి తీసుకుందాం. ఇప్పుడు ఒక కప్తో కొలుచుకుందాం. 4 కప్పులు అయితే 1 కప్పు సాల్ట్ని యాడ్ చేసుకోవాలి. మీకు తెలవడం కోసం ఇలా చూపిస్తున్నాను. నాకైతే 3 కప్స్ అయ్యాయి. 4 కప్స్ అయితే 1 కప్ తీసుకోవాలి, కానీ నాకు 3 కప్స్ అయ్యాయి. అందుకే నేను కొంచెం తక్కువగా ఉప్పును తీసుకుంటున్నాను. తీసుకొని యాడ్ చేసుకొని ఒక 1 స్పూన్ పసుపును యాడ్ చేసుకొని మంచిగా కలుపుకోవాలి. ఒక 2 లెమన్స్ని పిండుకుందాం. ఇలా పిండుకోవడం వల్ల మంచి జ్యూసీగా అవుతాయి. అది మొత్తం మంచిగా కలుపుకొని ఒక డబ్బాలోకి సపరేట్ చేసుకుందాం. చేసుకొని ఒక 3 డేస్ పక్కకు పెట్టుకోవాలి. ఇలా 3 డేస్ పక్కకు పెట్టుకోవడం వల్ల నిమ్మకాయ వక్క మెత్తగా అవుతుంది, అలానే జ్యూసీగా కూడా అవుతాయి. అలా అయితే మంచిగా ఉంటుంది. ఇది 3 డేస్ తర్వాత చూపిస్తున్నాను. ఇప్పుడు ఒక బౌల్ పెట్టుకొని పల్లి నూనెని యాడ్ చేసుకుందాం. ఒక 150 గ్రామ్స్. అందులో ఆవాలు, జీలకర్ర, మెంతులని యాడ్ చేసుకుందాం. పచ్చడి అంటే పల్లి నూనె అయితే మంచి టేస్టీగా ఉంటుంది పచ్చడి. ఇప్పుడు కచ్చా పచ్చగా దంచుకున్న వెల్లుల్లిని యాడ్ చేసుకుందాం. యాడ్ చేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఇవి మంచిగా ఫ్రై అయ్యాయి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి చల్లారించుకుందాం. ఇప్పుడు 3 డేస్ తర్వాత తీసుకున్న లెమన్స్లో మంచిగా కలుపుకొని అందులో వెల్లుల్లిని యాడ్ చేసుకుందాం. మనం గ్రైండ్ చేసుకున్న ఆవాలు, మెంతుల పొడిని యాడ్ చేసుకొని మంచిగా కలుపుకోవాలి. 1 స్పూన్ ఆవాలు యాడ్ చేసుకొని దోరగా వేయించుకోవాలి. వేయించుకొని మిక్సీ జార్లో వేసుకొని 1 స్పూన్ మెంతులని యాడ్ చేసుకొని మిక్సీ చేసుకోవాలి. ఆ పొడిని ఇందులో యాడ్ చేసుకొని కలుపుకోవాలి. ఇప్పుడు ఆయిల్ చల్లారింది. అందులో 3 స్పూన్ కారంని యాడ్ చేసుకుందాం. వేడిగా ఉండంగా కారంని యాడ్ చేసుకుంటే కారం మాడిపోతుంది. అందుకే చల్లారినాక కారంని యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకొని మంచిగా కలుపుకోవాలి. కలుపుకొని ఇప్పుడు నిమ్మకాయల పీసెస్ని ఇందులో యాడ్ చేసుకుందాం. యాడ్ చేసుకొని మొత్తం మంచిగా కలుపుకోవాలి. ఇది మంచిగా కలుపుకున్నాం. ఇప్పుడు మనం ఒక డబ్బాలోకి తీసుకొని సపరేట్ చేసుకుందాం. లాస్ట్లో మనం పోపు చేసిన గంజులో కొంచెం రైస్ వేసుకొని తింటే ఆ టేస్ట్ బాగుంటుంది. అంతే, మన ఎంతో టేస్టీ అయిన నిమ్మకాయ నిల్వ పచ్చడి రెడీ. ఈ రెసిపీ మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. ఇలాంటి రెసిపీస్ కోసం మన ఛానల్ని షేర్, లైక్, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. మరొక కొత్త వంటకంతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.